सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణాయ వయం నమః. నిన్నటి రోజున కుంతి స్తుతి, అందులోని తాత్వికమైన భక్తి రసప్రవాహమైనటువంటి విశేషాలన్నింటినీ చూశాం. ఎవరో పెద్దలు చెప్పగా నేను ఒక మాట విన్నాను. మన జీవితంలో రెండు అద్దాలు ఉన్నాయంట. దెర్ ఆర్ 2 మిర్రర్స్ ఇన్ అవర్ లైవ్స్. దాంట్లో ఒక అద్దం మనల్ని మరో రకంగా చూపిస్తుంది, ఒక అద్దం మాత్రం యథార్థంగా చూపిస్తుంది. ఆ రెండింటిలో ఒక అద్దంతో పరిచయం మనకందరికీ ఉంది, ఆడవాళ్లకు మరింతగా ఉంది. ఇంకా అర్థమైంది అది ఏమర్థం. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినా చివరికి లిఫ్ట్లో సైతం పెట్టేస్తున్నారు, బోర్ రాకుండా ఉంటుందని. ఆ అద్దం అది మనం ఎలా ఉన్నామో అలా చూపించదు, కుడిని ఎడమకి, ఎడమని కుడికి చూపిస్తుంది. అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మన స్వరూపాన్ని ఏమి చూపించదు, అలా అనిపించేలా చూపిస్తుంది అంతే. కానీ జీవితంలో ఇంకో అద్దం ఉంది. ఆ అద్దం మాత్రం శరీరమునే కాకుండా ఆ శరీరము లోపల ఉండి వాస్తవమైన విషయం అంటాం చూసారా, ఆ విషయాన్ని ప్రతిబింబించే అద్దం అవుతుంది. అదేమిటంటే కష్టము అన్నారు. కష్టాలు అద్దములతో సమానం. ఆ సమయంలో అసలు మనం ఏమిటో మనకు తెలుస్తుంది. అన్నీ సాఫీగా కొనసాగుతున్నప్పుడు మనం చాలా గొప్ప భక్తులమని, మనల్ని మించిన సంస్కారవంతులు భూమి మీద ఇంకా పుట్టలేదని, ఇలా మన గురించి మనం కొన్ని సెల్ఫ్ ఐడియాస్ ఫామ్ చేస్తాం. చాలాసార్లు మానసికమైనటువంటి క్లేశాలకు దారితీసే అతి ముఖ్యమైన విషయాల్లో వాటి మీద అధ్యయనం జరిగినప్పుడు తేలింది ఏమిటంటే, ది సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ ది ప్రాబ్లం అన్నారు. సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ ది రూట్ కాజ్ ఇన్ మెనీ కేసెస్ ఫర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్. అంటే మన గురించి మనం ఏ చిత్రాన్ని అయితే రూపొందించుకున్నామో ఆ చిత్రమే మనోక్లేశములకు దారి తీసే కారణము కూడా అవుతుంది అప్పుడప్పుడు. సరే, మరి ఆ చిత్రాన్ని ఎలా తయారు చేసుకున్నామంటే, అవేవో అంతా సాఫీగా కొనసాగుతున్నప్పుడు మన వ్యక్తిత్వాన్ని మనం ఒక ఊహా చిత్రంగా వేసుకున్నాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది మన స్వరూపం ఏమిటి, అసలు మన దగ్గర ఉన్న కేపబిలిటీస్ ఏమిటి, అలాగే మనం ఏమేం చెయ్యలేము, మన చుట్టూ ఉన్న బంధువుల మిత్రుల స్వరూపం సైతం తెలుస్తుంది దాంట్లో. అలాంటి సమయంలో సహజంగా భగవంతుడి పట్ల మనస్సు పుట్టడం అనేది జరుగుతుంది. కుంతీదేవి ఆ విషయాన్ని మనకు చెప్పేందుకై తాను ప్రార్థన చేస్తుంది. కష్టాన్ని అర్థంగా చూడాలి. కష్టం వచ్చినప్పుడు కానీ మానవుడికి తన బలహీనత తెలియదు. బలహీనత తెలిస్తే గాని భక్తి పుట్టదు. हारे का हरिनाम, हरिनाम सबका थोड़ी हो सकता है. जो हार गया उसका हो सकता है हरिनाम. जो हरदम जीतता है वो भी हरि हरि बोल सकता है, मगर मन से थोड़ी बोलेगा. हारे का हरिनाम. ఎప్పుడైతే మనం బలహీనం అవుతామో హరినామము గొప్పతనం అప్పుడు తెలుస్తుంది. కారణం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు మనలో మనం ఏమేదో సాధించేస్తాంలే అనే అటువంటి ఆలోచన ఉంటుంది. సో మన వాస్తవ స్వరూపం అన్నిసార్లు ఆవిష్కృతం కాదు. కాబట్టి కష్టాన్ని అర్థంగా చూసుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్లేందుకు అదే మార్గం అవుతుంది. అలా ఆవిడ ప్రార్థన చేసిన, స్వామి మాకు అప్పుడప్పుడు ఈ రాజ్యము, ఈ సుఖం ఇవి కాదు, కొన్ని కష్టాలు పెడుతూ ఉండు. ఆయా సమయాల్లో ఆర్తితో నీ పాదపద్మములను భజిస్తూ ఉంటాం. నీ పాదపద్మ భజన, నీ పాదపద్మ సంస్మరణ కృష్ణ పాదపద్మ సంస్మరణ కాదు, అపునర్భవ దర్శనం. నీ పాదపద్మాల్ని స్మరించడం అంటే ఏదో ఒక వ్యక్తి ఆయన పాదపద్మాల్ని స్మరించడం అని కాదయ్యా, సాక్షాత్ మోక్షాన్ని భజించడం, అది మోక్షాన్ని స్మరించడం. కాబట్టి అలాంటి సద్వాసన మా మనస్సులో ఎప్పుడూ ఉండుగాక. శ్రీకృష్ణ కృష్ణ సఖః వృషి వృష్ణి ఋషభ అవనిదృగ్రాజన్య వంశధన అపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. కాబట్టి స్వామి నాకు ఒక చిన్న ప్రార్థన, ఇలాంటి గొప్పదైన భక్తి, గొప్పదైన జ్ఞానము నా హృదయంలో ఆవిర్భవించాలంటే మరికొంతకాలము నీ పాదసేవ చేస్తే గాని అది వచ్చేలా లేదు. కాబట్టి అలాంటి అవకాశమును కలిగించేందుకు తమరు మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సింది. ఆయనేమో వెళ్తానని రథమంతా తయారు చేసుకున్నారు. ఈవిడ ఇలా ప్రార్థించేసరికి భగవంతుడు ఓడిపోయాడు. ఎందుకు?
నేను జ్ఞానం పొందాలంటే నీ పాదపద్మాలను భజించాలి. ఆ అవకాశము మరికొన్ని రోజులు నాకు ఉంటే తప్ప స్థిరమైన మతి కలిగే అవకాశం లేనట్టుగా అనిపిస్తోంది. తమరిక్కడే ఉండిపోండి. ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఉండాల్సి వచ్చింది. శ్రీ సూత ఉవాచ పృతయేత్థం కలపదైః పరిణూతాఖిలోదయః మందం జహాస వైకుంఠో మోహయన్నివ మాయయా. మాయయా మందం జహాస. ఆయన ఒక నవ్వు నవ్వాడంతే, ఉంటాను ఉండను ఏమీ చెప్పలేదు. ఒక చిన్న నవ్వు నవ్వాడంట. ఇక్కడ మహాత్ములు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు. ఆ నవ్వు ఎలాంటి నవ్వు? మాయయా, మాయతో కూడిన నవ్వు. ఎందుకు నవ్వుతున్నాడనేది కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ ఒక 4-5 సంవత్సరాలు దాటితే తప్ప తెలిసేవి కాదు. ఆయన ఇవాళ ఒక పని చేస్తే 3 ఏళ్ళు పట్టేది, ఎందుకు చేశాడు ఆ పని అని తెలిసేందుకుగా. అలా అన్ని మాయగా చేసేవాడు, బయటకు ఏవి తెలిసేవి కాదు. అలా ఆయన వ్యవహారం అలా ఉండేది. మాయయ మోహయన్ ఇవ, మాయ చేత మోహింపజేసేలా ఆయన ఒక నవ్వు నవ్వి, దేని విషయంలో నవ్వాడు? పృథయేత్థం కలపదైః. చక్కగా ఈ స్తోత్రము చేస్తున్నటువంటి కుంతీదేవి మాటలను ఆలకించిన వాడై ఒక నవ్వు నవ్వాడు. మామూలుగా నవ్వాడు అంటే సరిపోతుంది, కానీ మాయయా మోహయన్ ఈ పదాలు ఎందుకో వాడారు, అదేంటో తర్వాత చూద్దాం. భగవంతుడు ఎప్పుడైనా ఇలా నవ్వాడంటే ఏదో ప్రాబ్లం రాబోతోందని అర్థం. భగవద్గీతలో కూడా అర్జునుడు తన సమస్యనంతటినీ ఓ అని ఏడ్చుకుంటూ చెప్తుంటే ఆయన సీరియస్గా వినలేదు దాన్ని. ప్రహసన్నివ అంటే నవ్వుతున్నట్లుగా ముఖం పెట్టి విన్నాడు అదంతా. అర్జునుడేమో ఏడుస్తున్నాడు, అయ్యా నా శరీరం కంపిస్తోంది, ధనుర్బాణాలు చేతిలోంచి జారిపోతున్నాయి, నోరు ఎండుకు పోతోంది, నా బంధుమిత్రుల వధ ఏమిటి, ఎంత మహాపాపం అని ఆయన ఏదేదో చెప్తుంటే నవ్వుతూ విన్నాడు. ఆ తర్వాత కానీ అజ్ఞానాన్ని పటాపంచలు చేయలేదు. అలా భగవానుడు నవ్వడంలో ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం ఉన్నది అని ద్యోతక పరిచయందుకుగాను మహాత్ములు ఇలా రాశారు. మెల్లిగా నవ్వుతూ సరే అన్నట్లుగా తల ఊపాడు. అందరూ ప్రతి ఒక్కరు అనుకున్నారు. మొదలు ధర్మరాజు అనుకున్నాడు, ఆహా భగవంతుడు నేను ఆగండి అన్నందుకు ఆగాడు అనుకున్నారు. భీముడు అనుకున్నాడు, కాదు కాదు నేనంటే భగవంతుడికి కొంచెం ఇష్టం ఎక్కువ, కాబట్టి స్వామి తమరు ఆగండి అని నేను రిక్వెస్ట్ చేశాను, నా కొరకే ఆగాడని ఆయన అనుకుంటున్నాడు. అర్జునుడు ఒక నవ్వు నవ్వుకొని, వీళ్ళందరికంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ నాతో ఉంది, కాబట్టి నాతో మరికొంతకాలం గడపాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ వీరందరి కొరకు ఆగలేదు ఆయన. ఎవరి కొరకు ఆగాడు? కుంతీదేవి కొరకు కూడా కాదు. అక్కడ యుద్ధరంగంలో శరములపై పడుకొని కృష్ణ కృష్ణ అని ప్రార్థించే భీష్ముడి కొరకు ఆగాడు. చూసారా? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవడు నన్ను ఏ రకంగా ప్రార్థిస్తే వాడిని ఆ రకంగా అనుగ్రహిస్తానన్న మాట భగవద్గీతలో దార్శనికముగా చెప్పింది. ఇక్కడ మనకు ఒక నాటకీయంగా దర్శింపజేస్తాడు. భగవద్గీతలో ఏవైతే థియరీ రూపంలో ఉన్నాయో అవన్నీ ప్రాక్టికల్గా ఇక్కడ కనిపిస్తాయి. లైఫ్స్లో ఒక్కొక్కరి భక్తుల జీవితంలో భగవద్గీత సందేశం ఈ భాగవతంలో కనిపిస్తుంది. భాగవతానికి భగవద్గీతకి తేడా ఏమైనా ఉందంటే, గీత ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ థియరీ, భాగవత ఈజ్ అ డ్రామా విత్ ఆల్ దిస్ థియరీ. అక్కడ భీష్ముడు ఉత్తరాయణమునకై వేచి ఉన్నాడు. ఆయన ఈ ఉత్తరాయణము అనేటువంటిది కాలముతో ముడిపెట్టి చూడడం అనేది అంత సరి అయిన వ్యవహారం కాదు. అయితే చాలా మట్టుకు కాలంతోనే నిర్ణయం చేస్తారు. ఈ మకర సంక్రమణం అయ్యాక దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అని ఏదో ఒక సూచనగా అలా చెప్తూ ఉంటారు. కానీ అది కేవల కాల సంబంధము కాదు. కాలము వల్ల ఏదైనా వైశిష్ట్యం ఉంటే ఉండవచ్చు, కానీ కాల సంబంధము కాదు. ఆయన ఉత్తరాయణం కొరకు ఎదురు చూడలేదు, లేదా కాలము అనే ఉత్తరాయణం కొరకు చూడలేదు. ఆయన ఒక చిత్త దశ కొరకు ఎదురు చూస్తున్నాడు భీష్ముడు. అంటే భగవంతుడు తప్ప అన్యమైన విషయము మనస్సులో ఉండకుండా ఉండాలి. అలాంటి పరిస్థితిలోనే దేహత్యాగం జరగాలని దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ యుద్ధం చూశాడు, ఎన్నో కష్టాలు చూశాడు. ఈ గొడవలన్నీ చూశాక ఎంత కాదన్నా మనస్సులో ఎక్కడో వాసనామయమై సంస్థితమై ఉన్నాయి. వాటన్నింటినీ పోగొట్టుకునేందుకు అభ్యాసం చేస్తున్నాడు. అక్కడ ఆ శరములపై నిద్రించిన వాడు, ఆ బాణములపై, అంపశయ్య అంటారు. శయ్య అంటే పరుపు, అంప అంటే బాణం. వాడి అయిన బాణములే పక్కగా కలిగి ఉన్నాడు. పాపం దాని మీదే పడుకున్నాడు. మనకేమో మంచి మంచి బెడ్స్ మీద కూడా పడుకుంటే నిద్ర రావట్లేదు, కానీ ఆయన దాని మీద హాయిగా శయనించి
ఈ మనస్థితికై కావలసిన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అనుకున్నాడు, కృష్ణ 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 అనుకుంటూ ఉన్నాను, భగవంతుడు వస్తే వస్తాడని. ఆయన మనస్సు ఈయనను ఆకర్షించింది. కాబట్టి భగవంతుడు ఆగింది వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు కాదు. ఆ నవ్వు మాత్రం ఎలా ఉందంటే, ఎవడికి వాడు అనుకుంటున్నాడు, ఆహా నా వల్లే ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు, నేనంటే ఎంత గొప్పవాడిని చూసారా, దేవుడు సైతం నా కొరకు ఆగాడని అందరూ అనుకున్నారు. కానీ అది ఆయనకు భీష్ముడికి ఇద్దరికే తెలుసు దేని కొరకు ఆగాడని. సో ఆ రకంగా భీష్మాచార్యుల కొరకై ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ధర్మరాజు ఈయన పర్సనల్గా కూర్చొని మాట్లాడుతున్న సన్నివేశంలో, ఆహ రాజా ధర్మసుత చింతయన్ సుహృదాం వధం ప్రాకృతేనాత్మనా విప్రాహ స్నేహమోహ వశంగత. ఈ సూత మహర్షి అందరికీ చెప్తున్నాడు శౌనకాదులకు, నాయన ధర్మరాజు ఇంత యుద్ధం చేసినా సరే మనస్సులో ఎక్కడో బాధ ఉంది ఆయనకి. ఎందుకంటే సగోత్ర హత్య జరిగింది, ఇదేమి మంచి విషయం కాదు. మంచివారో చెడ్డవారో స్వయాన తమ్ములు కాబట్టి ఒక రాజ్యలోభం చేత వీళ్ళందరినీ చంపామే అనేటువంటి బాధ ఆయన మనసులో మాటి మాటికి కలుగుతూ ఉన్నది. అది ఒక మోహం, స్నేహ మోహ వశం గత మోహవశుడై ఇలా ఆలోచిస్తున్నాడు అన్నారు. అంటే ఆ ఆలోచన అంత మంచిది కాదు అని అర్థం. ఎందుకు మంచిది కాదంటే, యుద్ధము రాజ్యము కొరకు చేయలేదు, యుద్ధము ధర్మము కొరకు చేశారు. ధర్మరక్షణార్థమై ఒకవేళ సొంత మనిషినైనా పక్కన జరపాల్సి వస్తే జరపక తప్పదు. క్షత్రియుడి బాధ్యత. క్షత్రియ శబ్దమే అలాంటి జ్ఞానాన్ని కలిగించేది. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇతి క్షత్రియ అంట. క్షత్రియుడు అంటే ఎవరు? అధర్మము నుండి సమాజమును రక్షించవలసిన వాడు, వాడి బాధ్యత అది. కాబట్టి ఆ అధర్మము చేసేవాడు స్వంత బంధువైనా సరే వాడిని ఉపేక్షించడం క్షత్రియ ధర్మము కాదు. కాబట్టి అక్కడ జరిగిన యుద్ధము కేవలం రాజ్యం కొరకో పై విషయాల కొరకో కానే కాదు, అది ధర్మ సంరక్షణార్థమై జరిగింది. కానీ నావారు అనేటువంటి మోహము కలుగుతూనే, అయ్యయ్యో వీళ్ళందరినీ చంపానే, ఇలాంటి పాపము భూమి మీద ఇంకెవడైనా చేస్తాడా, నమేశాన్ నిరయాన్ మోక్ష అపి వర్షాయుతాయుతై 10 కోట్ల సంవత్సరముల పాటు నేను నరకంలో పడి నానా బాధలు అనుభవించిన ఈ పాపము నుండి మాత్రం నాకు మోక్షము లేదు అనేటువంటి బాధతో ఆయన చాలా ఏడుస్తూనే ఉన్నాడు. మనస్సులో ఎక్కడో తాపము దహిస్తూనే ఉంది అతన్ని. ఆ సన్నివేశంలో భగవంతుని అడిగాడు ఆయన, అయ్యా స్వామి ఏదైనా ఉపాయం చెప్పండి, నన్ను ఈ కాపాడే ఉపాయం చెప్పండి. యథా పంకేన పంకాంభ సురయా వాసురాకృతం భూతహత్యాం తథైవైకాం నయజ్ఞైర్మార్ష్టుమర్హతి. కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే, నాయన నువ్వు ఏదైనా యజ్ఞ యాగాదులు చేయి, దానివల్ల పాపక్షయం అవుతుంది అంటే, అతనన్నాడు బురదతో బురదను కడుక్కోవడం కుదరదు కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా వర్షాకాలంలో అటు ఇటు వెళ్ళారు, కాళ్ళకు బురదంతింది, మంచినీళ్ళతో కడుక్కుంటారా బురద నీళ్ళతో కడుక్కుంటారా? బురదతో బురదను కడగడం కుదరదు. అలాగే ఏవైతే కర్మల చేత జనించిన దుఃఖం ఉన్నదో, యజ్ఞము అనే శ్రేష్టమైన కర్మ చేసినా అది కర్మే అయి ఉండడం చేత దుఃఖాన్ని పరిహరించదు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కేవల కర్మ చేత నా కష్టము తొలగదు అనేటువంటి ఆవేదన, రెండవది కర్మ చేత దుఃఖ నివారణము లేదు అనేటువంటి తాత్విక విషయ దర్శనం. భాగవతం దర్శన శాస్త్ర గ్రంథం, ప్రతి మాటలో దర్శనాన్ని చెప్తారు. కర్మ చేత ఆత్యంతిక సుఖప్రాప్తి లేదు. న కర్మణ న ప్రజయాధనేన అంటూ వేదాంతం ప్రారంభమైంది. వేదాంతం ప్రారంభం అవ్వడమే కర్మను నిరసిస్తూ ప్రారంభమవుతుంది. కర్మ చేత ఇది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అయ్యా మీరందరూ మంచి పనులు చేయమంటున్నారు, సత్కర్మ చేయమంటున్నారు, ఓకే చేస్తాం, కానీ నా హృదయంలో కేవల సత్కర్మ వల్ల జనించే పుణ్యము చేత ఇది పోతుందనే పరిస్థితి లేదు. ఏదో నరకాన్ని తప్పించుకోవడం అంటారా, సత్కర్మ వల్ల లాభం ఉండవచ్చు, కానీ మనఃక్లేశము ఇది పోవాలంటే, లోపలున్న సంసార నాశనం జరగాలంటే కర్మల చేత కాదయ్యా. కాబట్టి కృష్ణ నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు. వ్యాసాది మహాత్ములు చెప్పినా తలకెక్కట్లేదు ఆయనకి. కాబట్టి తమరే ఏదైనా ఉపదేశం చేయండి అంటే ఆయన అన్నాడు, నేను కూడా ఉపదేశం చేయలేనయ్యా, ఇప్పుడు నా ఉపదేశము కూడా నీ విషయంలో పని చెయ్యదు. మరి ఎవరి ఉపదేశం కావాలి? ఒక ఆయన ఉన్నారు, ఆయన చేయగలుగుతారు అని మనం అందరం కలిసి, ఇక్కడ ఉన్న మహాత్ములు, నేను, నువ్వు, నీ తమ్ముడు, నీ భార్య, నీ సంతతి అందరము కలిసిమెలసి మనం భీష్మాచార్యుల వారి సన్నిధికి వెళ్దాము. ఏదైనా ఉపదేశం చేయగలిగితే ఆయన చేయగలరు.
అదేమిటి స్వామి, తమరు ఉపదేశం చేయకుండా ఆయన చేస్తే లాభం ఏమిటి అంటే, ఆయన శరములపై పరుండుకొని తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరణం కొరకు నిరీక్షించట్లేదు, తపస్సు చేస్తున్నాడు. కాబట్టి తపస్సు చేస్తున్నవాడు గనక చెప్తే ఆ ఉపదేశం పనిచేస్తుంది. ఆ ఉపదేశమే ఇక్కడ ఉన్న ఈ మహాత్ములు చెప్తే పనిచేయదు. ఇక్కడ ఒక రహస్యాన్ని మీరు గమనించాలి. విషయం ఒకటే అయినా చెప్పేవాడి ఆంతర్యంలో గనక తపోమయమైన పరిస్థితి లేకపోతే అది హృదయాన్ని తాకదొచ్చి. అందుకే ఉపదేశ శ్రవణము ఎవరు చెప్తే వాళ్ళు ఏదో వినేస్తామంటే అది పనిచేయదు. దాంట్లో మునిగి తేలుతున్నవాడై కావాలి. అలాంటి శాస్త్రము యందు తల మునకలైన వాడు కావాలి. ఇంకా వాడికి ఇంకో ప్రపంచం తెలియకూడదు. అలాంటి వాడి దగ్గర శ్రవణం చేయాలి. కాబట్టి ధర్మరాజా, నీకు చెప్తున్న ఉపదేశంలో లోటు లేదు. ఈ మహాత్ములందరూ తత్వజ్ఞులే. కానీ నీ హృదయానికి అంటేలా కావాలంటే ప్రస్తుతం అలాంటి తపస్సు చేస్తున్న భీష్ముల వారు ఉపదేశించారు. వారు ఈ ఉపదేశ స్వరూపి అయి కూర్చున్నారు ఇప్పుడు. కాబట్టి వారిని శరణు వేడుదాం పదండి అని అందరూ బయలుదేరితే, తదా తే భ్రాతర సర్వే సదశ్వైస్వర్ణ భూషితై అన్వగచ్చన్ రథైర్విప్రాః వ్యాసధౌమ్యాదయస్తదా. భగవానుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాలంటున్నారంటే భీష్ముల వారి సమయం ఆసన్నమైంది. వాళ్ళకు తెలుసు నా విషయం. ఎందుకంటే ఈయన ఊరికే వెళ్దాం రండి పోదాం రండి అనే మనిషి కాదు. ఆయన వెళ్ళవలసిన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ధర్మరాజుకు తాను ఉపదేశించినా ఆయన ముక్తుడవుతాడు. కానీ భీష్ముడే ఉపదేశించాలనేటువంటి నెపాన్ని సృష్టించాడంటే భీష్ముల వారి అంత్య సమయం ఆసన్నమైనది. వారు ఇంకా ప్రాణాన్ని త్యజించే పరిస్థితి వచ్చినది. కాబట్టి మనం అందరం కలిసి అలాంటి పుణ్యమైన ఘట్టాన్ని దర్శించేందుకు వెళ్దామని వ్యాస ధౌమ్యాది మహాత్ములందరూ బయలుదేరి వచ్చారు. ఇన్ఫాక్ట్ శ్రీ శుక్లవారు కూడా వచ్చారు. అక్కడికి అందరూ ఉన్న మహర్షి సముదాయం అంతా అక్కడికి చేరుకుంది. తత్ర అక్కడికి దృష్ట్వా నిపతితం భూమౌ దివ్యశ్చుతమివామరం ప్రణేముః పాండవా భీష్మం సానుగా సహ చక్రిణ. అక్కడికి చేరుకున్నాక పాండవులందరూ ఆయన్ని పూజించారు, భీష్మాచార్యుల వారిని. ఆయన మాత్రం ఏమీ బాధపడట్లేదు, చాలా ప్రసన్న వదనంతో ఉన్నాడు. సాక్షాత్ శ్రీకృష్ణుడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆహా భీష్మా, నీ జన్మ ధన్యమైందయ్యా. భగవానుడు ఎక్కడా నేను భగవానుడిని కాబట్టి అందరూ నాకే నమస్కారం పెట్టాలి, నేను ఎవరికి నమస్కారం పెట్టిన ఇలా చేయలేదు. ఆయన తన పాత్రను తాను నిర్వర్తించాడు. ఆ డ్రామాలో ఎలా ఎలా చేయాలో అలా చేశాడే తప్ప ఐఎమ్ సుప్రీం లార్డ్ సో ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ నమస్కారం టు మీ అని లేదు. పెద్దల్ని చూస్తే సాష్టాంగ నమస్కారం చేసేవాడు ఆయనే. అలా హే భీష్మదేవా, మీరు ఎందుకు వచ్చారో ఆ పనిని చక్కగా చేశారు. మీ అనుగ్రహం వల్ల పాండవులు జయులయ్యారని చెప్పాడు. అదేమిటయ్యా కృష్ణ, నువ్వు ఉంటే కదా జయం సాధించింది, అది ఒక రహస్యం. కానీ భీష్మాది మహాత్ములందరూ పాండవులు జయించాలని కోరుకున్నారు. వాళ్ళు మొదలే యుద్ధారంభంలోనే అయ్యా మన టీం బాగా గెలవాలంటే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసునా, అయ్యో మన టీమా వాళ్ళ టీమా కాదయ్యా, యతో ధర్మస్తతో జయ అన్నారు. ధర్మం ఎక్కడ ఉంటే దానికి జయమవుగాక అన్నారు. అంటే అర్థం ఏమిటి, మనస్సులో వీళ్ళ జయాన్నే కోరుకున్నారు వాళ్ళు. అలా మహాత్ముల ఆశీర్వాదము పైకి పక్కన ఉండి సహాయపడాలనే విధంగానే ఉండక్కర్లేదండి. వారి మనస్సులో అలాంటి సంకల్పం ఉన్నా చాలు. కాబట్టి భీష్మ, తమరి అనుగ్రహం చేత వీరందరూ విజయులైనారు, చక్కగా రాజ్యం లభించింది, వీళ్ళని ఆశీర్వదించు అని కృష్ణుడు ఆయనతో నమస్కారం చేసి చెప్పాడు. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసేందుకు తత్ర బ్రహ్మర్షయ సర్వే దేవర్షయశ్చ సత్తమః రాజర్షయశ్చ తత్రాసన్ ద్రష్టుం భరత పుంగవం. బ్రహ్మర్షుల సముదాయం అంతా వచ్చింది, దేవర్షులు వచ్చారు, నారదుడు ఇత్యాదులు మహాత్ములంతా వచ్చారు, రాజర్షులు వచ్చారు, శుకయోగీంద్రుల వంటి అవధూతలందరూ వచ్చారు ఈయనను చూసేందుకై. అప్పుడు భీష్మదేవుడు వీళ్ళందరికీ నమస్కారం చేశాడు. చేసి పాండవులతో వాళ్ళని దగ్గరికి పిలుచుకొని వాళ్ళతో చెప్పాడు, యాక్చువల్గా మీరు ఎంత మంచివాళ్ళంటే మీకు ఇలాంటి కష్టాలు రాకూడదు. మీరు చిన్నతనం నుండి మీ తల్లి సైతం ఎన్ని కష్టాలు అనుభవించిందో అన్నీ ఈ కళ్ళతో నేను చూశాను. ఇన్ని కష్టాలకు మీరు అర్హులు కాదు, కానీ ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది. కాబట్టి దానికి కారణం ఏంటో నాకు తెలియట్లేదయ్యా. సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియం సపాలో యద్వశే లోకే వాయోరివ ఘనావలి. ఎలాగైతే పెద్ద పెద్ద మబ్బులు మేఘాలు వాయువు చేత ఇటు అటు కొట్టబడుతూ ఉంటాయో, వాటి ఉండడం కదలడం అనేది వాయువు మీద ఆధారపడి ఉన్నదో, అలా జీవుల యొక్క కష్ట సుఖాలైతేనేమి సంయోగ వియోగాలైతేనేమి ఇవన్నీ కాలము అనేటువంటి దాని ఆధీనమై ఉన్నాయి.
కాబట్టి ఒక్కోసారి మంచి వాళ్లకు సైతం కష్టాలు వస్తాయి, ఒక్కోసారి దురాత్ముడు సైతం సుఖపడుతుంటాడు. వీటికి కారణాలు వెతకడం ఎవ్వరి వల్ల కాదు. కాలము ఎప్పుడు ఏది చేస్తుందో ఎవరికీ తెలిసినది కాదు. మీరు మీకున్న శుభలక్షణములన్నింటినీ పరిశీలిస్తే ఇన్ని కష్టాలకి మీరు అర్హులు కాదు, మీకు రాకూడదు ఇవి. కానీ కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. కాల మహిమను ఎవడు కాదనగలడు అన్నాడు ఆయన. ఇది ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి మేము సత్సంగాలకు వెళ్తున్నామండి, మంచి వాళ్ళం, మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే భీష్ముల వారి జవాబును ఒక్కసారి మనసులో స్మరించండి. కాల మహిమను ఎవ్వడూ కాదనలేడు. అది ఎందుకు జరుగుతుందో కాలానికే తెలుసు. ఆ కాలానికి తెలిసిన విషయం నేను తెలుసుకోగలనా అంటే కాలముకు తెలిసిన విషయం నరమానవుడు ఎవడూ తెలుసుకోలేడు, దేవతల వల్ల కాదు. సాక్షాత్ భీష్ములు, ఈయన సామాన్యుడు కాదు, అష్టవసువుల్లో ఒకడు, నరదేహం ధరించి అలా ఉన్నాడే తప్ప ఆ 8 మంది వసువుల్లో ఒకడు. మహాయోగనిష్ఠుడు, తపస్సంపన్నుడు, జ్ఞాని, వైరాగ్యవంతుడు, అలాగే కఠినాతి కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాలన చేసినటువంటి వాడు. ఇతని ముందు మనం ఎవరో నిలబడలేము. సాక్షాత్ శ్రీకృష్ణుడే నమస్కారం పెట్టాడంటే అది తమాషా కాదు. కాబట్టి అలాంటి భీష్మాచార్యులు అంటున్నారు, కాలమహిమ ముందు ఎవడైనా నోరు మూసుకొని ఉండాల్సిందే. కాబట్టి కాలమును అతిక్రమణ చేయలేమయ్యా, ఏదో బాధపడాల్సి వచ్చింది. కానీ ఒక్క విషయం, హే రాజా, రాజా అంటే ధర్మరాజా, హే రాజా, నహ్యస్య కర్హి చిత్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్తా ముహ్యంతి కవయోపి.